ఇక్కడ కనిపిస్తున్న ఈ బ్యాచ్ మొత్తం భూమి మీదకి ఓ రాక్షసుని ఎలా తేవాలా అని చెప్పి వందల ఏళ్ల నుంచి ఎదురు చూస్తున్నారు. అలా వీళ్ళు ఒక రోజు దాహం వేసి నేల మీద తవ్వుతా ఉన్నారు. బావి తవ్వుతా ఉంటే బేసిక్ గా ఎవరికైనా నీళ్లు పడతాయి, అదృష్టం ఎక్కువైతే లంకె బిందెలు పడతాయి. కానీ వీళ్ళకి ఆ బావిలో తవ్వుకుంటా పోతే నరకం పడిందంట. కరెక్ట్ గానే ఉన్నారు. ఇటు నుంచి తవ్వితే అటు నుంచి నరకం వచ్చిందంట. మరి వీళ్ళ వాలకాలు చూస్తే పైప్ లైన్ తవ్వుకునే వాళ్ళు అయితే లేదు కదా. అయితే ఇప్పుడు ఈ బావిలో నుంచి వెళ్తే నరకం వచ్చింది కదా. సో ఈ బ్యాచ్ కు భయం పట్టుకుంది. స్ట్రెస్ ఎక్కువైపోయిన సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ అంతా వీకెండ్స్ కి వెకేషన్ అని చెప్పి మాటికి ఇందులో నుంచి దూరిపోయి అలా లోపలికి బయటికి దిగుతావేమో అని చెప్పి భయపడిపోయి వీళ్ళంతా కలిసి దీని మీద ఒక చర్చి కట్టేసి ఉంటది. ఇప్పుడు ఈ బావి కట్టేసి వీళ్ళు ఎదురు చూస్తున్నారు. ఇందులో నుంచి ఆ రాక్షసుడు ఏమైనా వస్తాడా అని చెప్పి గత 800 ఏళ్ల నుంచి ఎదురు చూస్తూనే ఉన్నారంట. ఇలా మొహాలు చూస్తే అంత పాతగా లేవు కదా అంటే లేవు. కట్టప్ప బ్యాచ్, కట్టు బానిసలు 800 ఏళ్ల నుంచి వీళ్ళ తాత ముత్తాతలు మనవాళ్ళు అందరూ ఎదురు చూసుకుంటూ ముసుగు దొంగలా గేడబడి ఎత్తుతా ఉన్నారు. అంటే వీళ్ళ తాత ముత్తాతలకి రాక్షసుడు ఆల్రెడీ చెప్పాడు, కొన్ని రోజులు ఎదురు చూసానంటే నేను భూమి మీదకి వస్తాను. నేను వచ్చేటప్పటికి మొత్తం అంతా మీరు సెటప్ చేసి రెడీకి పెట్టండి. మంచి హోటల్ రూమ్ ఒకటి బుక్ చేసి ప్రోగ్రామ్ అంతా స్టార్ట్ చేసి పెట్టామనుకోండి, నేను వచ్చేగానే వెబ్బన్ కటింగ్ చేసేసి నా పని చేసుకుని వెళ్ళిపోతాను. లేట్ అయిందంటే మా అయ్య కాల్ లేకొడతాడు అని చెప్పడం వల్లే వీళ్ళంతా రెడీ చేసి ఎదురు చూస్తా ఉంటారు. అయితే ఇప్పుడు రాక్షసుడు వచ్చి ఏం చేశాడు చూస్తే మైండ్ పోద్ది. ఫుల్ మూవీ ఎక్స్ప్లెనేషన్ లింక్ ఏడుందో చూసేయండి.